షాకింగ్ రిజల్ట్ అయితే వచ్చింది నాకైతే. అవునా నిజమా? మనం డ్రోన్ లో యూస్ చేసే ఈ 1000 kV BLDC మోటారు 11.1 వోల్ట్ లిపో పాలిమర్ బ్యాటరీతో ఎంత సేపు స్పిన్ అయింది అనేది అయితే చూద్దాము. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఈ వీడియోలో జస్ట్ ఇదే కాకుండా ఈ BLDC మోటారు, ఈ ఒక్క మోటారు ఎంత వెయిట్ ని లిఫ్ట్ చేసిద్ది అనేది కూడా తెలుసుకుందాం. గంట 50 నిమిషాల వరకు అయితే సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసి అయితే తిరిగి మల్టీమీటర్ తో బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేద్దామని నేనైతే విసుగొచ్చేసి థ్రాటిల్ ని డౌన్ చేసి ఒకసారి చూశాను. చూస్తే షాకింగ్ రిజల్ట్ అయితే వచ్చింది. గంట 50 నిమిషాలు మోటార్ స్పిన్ అయింది, బట్ 1 వోల్ట్ మాత్రమే బ్యాటరీలో లెవెల్ అనేది అయితే డౌన్ అయింది. గంట 50 నిమిషాలకి 1 వోల్ట్ తగ్గితే టోటల్ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడానికి ఒకసారి మీరే గెస్ చేసుకోండి ఇంకెంతసేపు తిరిగి ఉంటుందో కింద కమెంట్ చేయండి. అయితే ఈ 1000 kV BLDC మోటార్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేసిద్ది అనేది తెలుసుకుందాము. నేను ప్రీవియస్ వీడియోలో చేశాను, బట్ అది కంప్లీట్ డ్రోన్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేసింది అనేది చేశాను. ఈ ఒక్క 1000 kV BLDC మోటార్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేసిద్దో తెలుసుకుందాం. ఈ 1000 kV BLDC మోటార్ అయితే 7 సోప్స్ని అయితే కంప్లీట్గా లిఫ్ట్ అయితే చేసింది. ప్రతి ఒక్క సోప్ వెయిట్ వచ్చేసరికి 88 గ్రామ్స్ అయితే ఉంది. టోటల్గా ఈ మోటార్ ఎంత లిఫ్ట్ చేసిందో కింద కమెంట్ అయితే చేయండి. కమెంట్ అయితే చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఉంటా.